నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం. సైబర్ మోసాల ఫిర్యాదు కోసం యాప్ ప్రారంభించిన హోంమంత్రి అనిత. వైసీపీ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. గత పాలకులు పట్టించుకోకపోవడంతో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయని ఆగ్రహం. సుజనా చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. ఎన్నికల సమయంలో యువతకిచ్చిన హామీలు అమలు చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నామన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్. ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. లోన్ యాప్లు హనీ ట్రాప్ లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆమె సూచించారు. విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగర పోలీసులు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాగ్దాన్ నిర్వహించారు. ఈ వాగ్దాన్కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వాగ్దాన్ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మార్దన్ నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. రోజు రోజుకు సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షలు దోచేస్తున్నారని మంత్రి అన్నారు. ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అపరిచితుల నుంచి మన ఫోన్కు వచ్చే మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని, లోన్ యాప్, లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సైబర్ నేరగాళ్లకు బలైన వాళ్లేనని అన్నారు. మన భవిష్యత్తు మన చేతిలో ఉందని ఆమె పేర్కొన్నారు. కేసు పెడతా అని బెదిరించగానే అసలు ఎందుకు తమపై కేసు పెడుతున్నారని ప్రశ్నించడం లేదని ఆమె అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది సైబర్ కమాండర్లు, 2000 మంది సైబర్ సోల్జర్స్ కు శిక్షణ ఇచ్చి నియమిస్తున్నట్లుగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా నేరాల సంఖ్య పెరుగుతుందని, వీటిని అరికట్టేందుకే సైబర్ కమాండ్లు, సోల్జర్స్ ను నియమిస్తున్నట్లుగా తెలిపారు. ఇకపై సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా వీరి ద్వారా తరచూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని చెప్పారు. రానున్న 3 నెలల్లో మరో 3 లక్షల మంది సైబర్ సైనికులు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఎవరైనా సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి, కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తూ ఉంటే సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర 1,1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్లోనే చేతులు మారినాయి, పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 మంత్స్ గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువులేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అన్నది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవటం ఇది రైట్ టైంలో రైట్ డిసిషన్ ఇది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో కొంచెం నిర్లక్ష్యం చేశారు. కంప్లైంట్ వచ్చినాక సాల్వ్ చేయటం కన్నా కంప్లైంట్ రాకముందు ప్రజల్ని ఏ విధంగా అవేర్నెస్ తేవాలనేది చాలా ఇంపార్టెంట్. దానికి వాళ్ళ సైబర్ సోల్జర్స్ అని చెప్పి స్టూడెంట్స్ని నియమించడం, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంకొక 20 మందికి దీని విషయాన్ని ఎడ్యుకేట్ చేయటం, సైబర్ క్రైమ్ని ఏ విధంగా జరుగుతుందో తెలియజేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ విజయవాడలో దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. 2 లక్షల మంది స్టూడెంట్స్ క్యాంపెయిన్ మోడ్లో ఒక 1 వీక్ 10 డేస్ తీసుకుంటే మొత్తం విజయవాడ మొత్తం కూడా మీరు డెవలప్ చేసినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మారుతున్న అవసరాలని బట్టి ఎన్నో లైఫ్లో చేంజెస్ వస్తుంటాయి. అదేవిధంగా పోలీసింగ్లో కూడా మార్పులు రోజుల్ని బట్టి మారుతూ ఉంటాం. ఇంతకుముందు మన జీవితంలో అంతగా లేని టెక్నాలజీ ఇప్పుడు విడదీయరాని సంబంధంగా
మనందరి జీవితాల్లో ముడిపడి ఉంది. ప్రతి ఒక్కరు మారుమూల ప్రదేశానికి, చాలా రిమోట్ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకొని అందులో ఒక వాట్సాప్ ఏదో ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే యాప్, ఎంత చిన్న ఊరికి పోయినా అక్కడ ఒక జీపే, అక్కడ స్విగ్గీ వచ్చేసే రోజులు వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ సమస్యలను నిర్లక్ష్యానికి గురయ్యాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత పాలకులు పట్టించుకోకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయని ఆయన విమర్శించారు. వీలైనంత త్వరగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. 59వ డివిజన్లో స్థానిక నేతలతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన సమస్యలు గుట్టలుగా కనపడుతున్నాయని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకుని స్కూల్స్, పార్కులు, అపార్ట్మెంట్లు చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాలలో వ్యర్థ పదార్థాలు పడవేయడం ద్వారా దోమలు ప్రబలి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని, తక్షణమే వాటిని శుభ్రపరచాలని అన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు అపార్ట్మెంట్ల వద్దకు బస్సు రూట్ను కావాలని బోండా ఉమాకి వినతి పత్రాన్ని అందచేయగా ఉమా సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా బస్సు రూటు అమలయ్యేటట్టు చూస్తానని వెల్లడించారు. గత 5 సంవత్సరాల నుంచి మరుగుపడిపోయిన సమస్యలు, నిర్లక్ష్యం చేయబడినటువంటి సమస్యల పరిష్కారం మీద పూర్తిగా మరి ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా ప్రజల్లో ఉన్నాం. ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా మొహం కూడా మేము చూడలేదండి. ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో ఉంటున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మాతో పాటు అధికారులు, డివిజన్ అధికారులు, కింద స్థాయి అధికారులు, ఏఈలు, డిఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ రావటం వల్ల ఆ సమస్యలను అప్పటికప్పుడే ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని వెంటనే ఆ సమస్యల మీద అధికారులు స్పందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. దాని మీదే ఆ పరిష్కారం లక్ష్యమే ఇవాళ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలోని 59వ డివిజను రామానగర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసులందరినీ కలుసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్ వాసులు కొన్ని శానిటేషన్ సమస్యలు చెప్పారు. అలాగే ఒక మోటారు రిపేర్ వచ్చిందని చెప్పారు. వెంటనే ఈ గారికి ఆదేశాలు ఇచ్చాం. కొత్త మోటార్ ఏమన్నాం, రేపటికల్లా కొత్త మోటార్ వేస్తామని చెప్పి ఈ గారు తెలిపారు. అలాగే శానిటేషన్ వాళ్ళకు కూడా మరి గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో చాలా శుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా తెలిపాం. దానికి కూడా క్లీన్ చేయించడం జరిగింది. అట్లాగే ఇంకా రామానగర్ కాలనీ వాసులు కొన్ని సమస్యలు అడిగారు. ఆ సమస్యలు బస్ స్టాప్ కానీ, లైట్లు కానీ, కరెంటు కానీ అన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాం. నిత్యం ప్రజల్లో ఉన్నాం. ప్రజా సమస్య పరిష్కారంలో ఈ ప్రజాప్రభుత్వం ముందడుగులో ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పరిపాలన అందిస్తాం. సమస్యల అధ్యయనం జరుగుతూ ఉంది. ఇప్పుడు డివిజన్ వారీగా ఆ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అధికారులతో మరి అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఎన్నికల సమయంలో సుజనా చౌదరి యువతకు ఇచ్చిన హామీ పూర్తి చేసేందుకు మెగా ఉద్యోగ మేళ ఏర్పాటు చేసినట్లుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. పాత బస్తీలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా వివరించారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో సుజనా చౌదరి ఫౌండేషన్, మానవ హక్కుల పరిరక్షణ కౌన్సిల్ సంయుక్త నిర్వహణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సుజనా చౌదరి పాత బస్తీ యువతకు ఇచ్చిన హామీ మేరకు ఈ మెగా జాబ్ మేళను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సుమారు 42 ప్రముఖ కంపెనీల ద్వారా 3000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఈ మేళ ద్వారా లభిస్తాయని అన్నారు. ఎటువంటి రుసుము లేకుండా కేవలం వారి సామర్థ్యాన్ని బట్టి పలు కంపెనీలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. ఈ శిబిరం ద్వారా ఉపాధి లభించకపోతే అతి త్వరలో మరోసారి జాబ్ మేళా నిర్వహించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. 2 నెలల పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో సుజనా చౌదరి చర్చలు జరిపి వారిని ఒప్పించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు గుడివాడ కృష్ణకిషోర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐహెచ్ ద్వారా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తులో కూడా సుజనా చౌదరి ఫౌండేషన్ తో కలిసి మరోసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో
సుజనా చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన చేస్తున్న నేపథ్యంలో అనేక మంది తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అనేక మంది, వేలాది మంది ఆనాడు సుజనా చౌదరి గారికి విజ్ఞప్తి చేసుకున్న నేపథ్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారా మన ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నెల రోజుల పాటు అనేక కంపెనీలతోని చర్చలు జరిపి దాదాపు 34 కంపెనీలతోని జాతీయ అంతర్జాతీయ కంపెనీలతోని చర్చలు జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోని విజయవాడ నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జాబ్ మేళాని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా శుభదినం. ఏదైతే వెస్ట్ కాన్స్టిట్యున్సీ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినటువంటి సుజనా చౌదరి గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదాన నడుపుతానని చెప్పినటువంటి మాటకి ప్రతిసారి కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో చదువుకొని నిరుద్యోగంతో అల్లల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఇళ్లలో ఉండి ఏ రకమైనటువంటి ఉపాధి లేకుండా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక ఆశాకిరణంలా సుజనా ఫౌండేషన్ తరపు నుంచి ఈ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రముఖ రంగస్థల నటుడు కళారత్న ఆచంట వెంకటరత్నం నాయకుడు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12వ తేదీ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నట్లుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ తెలియజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్య అతిథులుగా మంత్రులు దుర్గేష్, రవీంద్ర, అనిత, సత్యకుమార్, పాదసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరవుతారని తెలిపారు. శుక్రవారం గాంధీనగర్లోని ఒక హోటల్లో ఆహ్వాన పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్య అతిథులుగా పలువురు మంత్రులతో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ఆచంట వెంకటరత్నం సేవలను గుర్తు చేస్తూ ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి కళాకారులు హాజరు కావాలని ఆయన కోరారు. అనంతరం ప్రముఖ రంగస్థల కళాకారుడు వేముల హజరతయ్య గుప్తా మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా దాదాపు 20 మంది వస్తారని, 40 మందికి పైగా రంగస్థల ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అదే వేదికపై శ్రీకృష్ణ తులాభారం, చింతామణి, సత్య హరిశ్చంద్ర నాటకాలు ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పారు. ఆవిష్కరణ కమిటీ అధ్యక్షుడు అంబటి మధుమోహన కృష్ణ, గోళ్ల నారాయణరావు, బాలాజీ నాయుడు, కంది గంగాధర్రావు, హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఒక అద్వితీయ స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు శ్రీ ఆచంట వెంకటరత్న నాయుడు గారు వారి కాంస్య విగ్రహాన్ని ఆగస్టు 12వ తేదీ ఉదయం 10:30 గంటలకి పూర్వ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆవిష్కరింపబడటం చాలా ఆనందదాయక విషయం. మహోన్నతమైన చరిత్ర గల తెలుగు నాటక రంగానికి ఒక మహోన్నతమైన తన నటంతో ఒక వైభవాన్ని సంతరించి పెట్టిన మహోన్నత నటుడు ఆచంట వెంకటరత్న నాయుడు గారు. మన కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి తెలుగు నటనని తీసుకెళ్లిన వ్యక్తి ఆచంట వెంకటరత్న నాయుడు గారు. దేశ విదేశాల్లో అనేక వందల ప్రదర్శనలు ఇచ్చి తన నటనతో అందరినీ మైమరిపించిన మహోన్నత నటుడు ఆచంట వెంకటరత్న నాయుడు గారు. మారిషస్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ గవర్నర్ జనరల్ని, మారిషస్ ప్రధానమంత్రిని తన నటనా చాతుర్యంతో వాళ్ళని మంత్రముగ్ధులను చేసిన సమయంలో నేను కూడా అక్కడ ఉండటం, నేను కూడా ఆ మహోన్నత సన్నివేశాన్ని చూడటం జరిగింది. అలాగే తిరుపతిలో 5వ ప్రపంచ తెలుగు మహాసభల్లో భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా సత్కారం పొందిన ఏకైక తెలుగు నటుడు శ్రీ ఆచంట వెంకటరత్న నాయుడు.
సాంఘిక నాటకాలతో ఆయన నటన ప్రారంభించి పౌరాణిక నటనలో నటుడుగా 1975 దశకం తర్వాత పౌరాణిక నటుడుగా ఆయన తులసి జలంధరలో జలంధరుడుగా, అలాగే దుర్యోధనుడిగా, అలాగే సతీ సావిత్రిలో అనేక పాత్రలు, పౌరాణిక పాత్రలు తనకే తానే సాటి అనిపించుకున్న మహానటుడు ఆచంట గారు. నవరస నటన సార్వభౌముడిగా ఖ్యాతి గడించిన వ్యక్తి. తన గంభీరమైన కంఠంతో ఆయన సంభాషణ చాతుర్యంతో ఎంతో అద్భుతంగా నటించి ప్రజల్ని మైమరిపింపజేసిన మహానటుడు ఆచంట గారు. నిజంగా తెలుగు నాటకరంగ చరిత్ర ఉన్నంతకాలం ఆచంట గారి పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందంటలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మహానటుడికి ఒక అపూర్వమైన గౌరవం ఆయన కాల్సి విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించబడటం మాత్రం మనం చేస్తున్నాం. ఇది యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ విషయం చెప్పి మాత్రం మనం చేసుకుంటూ 12వ తేదీ ఉదయం 10:30 గంటలకి ఈ కాంస్య విగ్రహావిష్కరణ సభకి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి తెలుగు జాతికి ఒక గర్వోన్నతిని కలిగించిన మహానటుడికి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వారి యొక్క ఆచంట గారి యొక్క గత స్మృతులను నెంబరు వేసుకుంటూ వారికి గల అనుబంధాన్ని తెలియపరిచిన మండలి బుద్ధప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ ఆవిష్కరణ కమిటీ, ఆచంట కాంస్య విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏర్పడటానికి ముఖ్య కారణం రావి వెంకట్, అంజనీ ఈవెంట్స్ అధినేత. వారే ఈ విగ్రహానికి స్ఫూర్తి ప్రదాత కూడా. రావి వెంకట్ అండి. నేను ఈ ఆచంట వెంకటరత్నం నాయుడు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆగస్టు 12వ తారీఖు ఉదయం 10:30 గంటలకు నవరస నటన సార్వభౌముడైనటువంటి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన పౌరాణిక నాటక రంగాన్ని ఒక స్థానానికి తీసుకెళ్ళినటువంటి ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణకర్తగా ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు, వారి చేతుల మీదుగా జరుగుతుంది. మరియు కందుల దుర్గేష్ గారు, చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ సభా నిర్వహణ జరుగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు హరిశ్చంద్ర నాటకం నుంచి మరియు రాయబారం నుంచి ప్రదర్శించబడుతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడలో అకాడమిక్ ఎక్స్పో అందరినీ ఎంతగానో ఆకర్షించింది. శుక్రవారం జరిగిన ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ పర్మి పవన్ చంద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటువంటి భాషా వైజ్ఞానిక ప్రదర్శన వల్ల విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని చెప్పారు. విద్యార్థి అన్ని రకాలుగా అభివృద్ధి చెందటానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించడానికి పాఠశాల యాజమాన్యం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. విద్యార్థులు అనేక రకాల నమూనాలను శ్రద్ధగా వీటిని తయారు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తాము తయారు చేసిన నమూనాలను ప్రదర్శించారు. ఇంగ్లీష్లో షాడో ప్లే, తెలుగులో నక్షత్రాలు, 7 వారాల నగలు, భువన విజయం నాటకం, హిందీలో హిమాలయ పర్వత ప్రదర్శన, జమ్మూ మసీద్ ప్రదర్శన, వివిధ రకాల చార్ట్లు, క్రాఫ్ట్లో వుడెన్ డస్ట్ ఆర్ట్, ఫ్లోరీ హ్యాండ్మేడ్, ప్యాడ్ విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొదలైన వాటిని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను తల్లిదండ్రులు, ఇతర పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. నమూనాలను తయారు చేసిన విద్యార్థులకు డైరెక్టర్ పి పవన్ చంద్, డైరెక్టర్ కె ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్, పాఠశాల ప్రిన్సిపల్
ఎంఎస్ భువనేశ్వరన్ మరియు వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా వారికి అభినందనలు తెలిపారు. Improves vocabulary and language skills. 2. Improve cognitive functions. 3. Improve problem solving skills. 12. 1 carry over. 2 plus 1 is 3. So the answer is 32,775. Thank you. So it's c square equals a square plus b square. Then we get 14 square plus 10 square. Ling, vachan, kriya, shabd, muhavare, sangya, kal, vak, bhasha. Rama Rama Rameti Rame Rame Manorame Sahasranama Tattuliyam Rama Nama Varanami. EEPROM, programmable read-only memory, erasable programmable read-only memory, electricity erasable programmable read-only memory, hard disk, CD, DVD, Blu-ray disc, pen drive and memory card. This is my working model of regrouping in addition. Regrouping is also known as carry over. It is a method used when the sum of digits. What are these greenhouse gases? Greenhouse gases are carbon dioxide, methane, nitrous oxide and fluorinated gases, which are CFC, HFC, SFC, etc. Where do they come from? Carbon dioxide comes from fossil fuels, deforestation industries, etc. So let's save our planet Earth from becoming another Venus for a better future. Thank you. Have a good day. తూర్పు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని దానికి పరిష్కారం చూపే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. నియోజకవర్గం 3వ డివిజన్ గణేష్ నగర్ కైజాన్ అపార్ట్మెంట్స్ వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 80 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం రోడ్లు డ్రైనేజీలను పట్టించుకోలేదని, అందువల్ల రోడ్లపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అండర్ గ్రౌండ్ మరియు సైడ్ కాలువల నిర్మాణంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. గణేష్ నగర్ కాలనీలో ఇవాళ 4 రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ 4 రోడ్ల యొక్క వాల్యూ 80 లక్షల రూపాయల రోడ్ల నిర్మాణానికి అయ్యే నిధులు. విజయవాడ నగరంలో రోడ్లు చాలా చోట్ల వేసుకోవడం జరుగుతోంది. అది ఎప్పుడు కూడా నిరంతరమైన ప్రక్రియ. ఎవరున్నా కూడా రోడ్లు వేయడానికి ఇబ్బంది లేదు. కానీ మేము ఎప్పుడు కూడా చెప్పేది కమిషనర్ గారితో కానీ లేకపోతే అధికారులతో, మిగతా అధికారులతో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది బాగా ప్రక్షాళన చేసుకోవాలి. దానివల్ల అది సరిగ్గా లేకపోవటం వల్ల రోడ్ల మీద ఇబ్బంది అయి పిల్లలు వాళ్ళ కాళ్ళకి మలినాలంటి రోగాలకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ అయితే ఎక్కడ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో ఇలాంటి పనులన్నీ అశ్రద్ధ చేయటం వలన, గత ప్రభుత్వ కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన నిధులు కూడా సక్రమంగా వాడుకోక ఆ నిధులను మురగబెట్టిన సందర్భాలు ఉన్నాయి, లేదా వేరే డైవర్ట్ చేసి ఆ నిధులు పాడు చేసే సందర్భాలు ఉన్నాయి.
అందువల్ల మేము నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైన్స్ ఈ రెండూ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడే మనం అనుకున్న విజయవాడ నగరం స్వచ్ఛ నగరంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే విజయవాడ నగరం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు రాజధాని పేరు వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి, దానికి సహకరించడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా వీటితో పాటు సైబర్ నేరాలను కూడా అరికట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ఉదయం మేమందరం కూడా ఒక అవేర్నెస్ వాకింగ్ చేసి ప్రజల్ని చైతన్యపరిచే విధంగాను, అది మీడియాల ద్వారా కానీ, లేదా చూసే మనుషుల ద్వారా కానీ, లేదా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏ విధంగా సైబర్ నేరాలు ఇరుక్కోకుండా మనం తప్పించుకోవాలి. కృష్ణలంక, రణదేవి నగర్ ప్రాంతాల ముప్పును గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఉందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ వ్యాఖ్యానించారు. నీరు నిల్వ లేకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక, రణదేవి నగర్ ప్రాంత ముప్పునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, అవుట్ఫాల్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ అవుట్ఫాల్ డ్రైనేజీ లేకపోవడం, ఇసుక దిబ్బలలో వాటర్ నిలిచిపోతుందని, దీంతో డ్రైనేజ్ నీరు వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు వచ్చి తాత్కాలిక చర్యలకు ఆదేశాలు ఇస్తున్నారని, మోటార్లు పెట్టి నీళ్లు తోడినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. శాశ్వత పరిష్కారం అవుట్ఫాల్ డ్రైనేజీతోనే సాధ్యమని, ఆ దిశగా పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణలంక 20 డివిజన్లకి సంబంధించిన రణదేవి నగర్ ప్రాంతానికి వరద ముంపుకు గురి కాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. రిటైనింగ్ వాల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఓట ఊరకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్ది, అప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులది. కానీ ఏమాత్రం కూడా స్పందించకుండా అలా వదిలేసినటువంటి నేపథ్యంలో ఓట ఊరి ఆ డ్రైనేజీ ఈ వాటర్ కలిసి మొత్తం ఇళ్ళకి మళ్ళీ వరదలాగా వచ్చేటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. ఇది వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. ఏదో తాత్కాలిక ఉపశమనంగా ఎమ్మెల్యే గారు వచ్చారు, మోటార్ పెట్టమన్నారు, మోటార్ బీల్చేస్తుంది అని చెప్పానంటే నిన్న మోటార్ పెట్టారు, ఇంతవరకు నీళ్ళు అలాగే ఉన్నాయి. మోటార్ మాత్రం మోగుతూ ఉంది. అది నీళ్లు పీలుస్తుందో ఏం పీలుస్తుందో తెలియదు. మరి మోటార్ మాత్రం రన్నింగ్లో ఉంది. ఈ ఒక చోటే కాదు, 6 చోట్ల మోటార్లు పెట్టాలా. 6 చోట్ల మోటార్లు పెట్టి ఈ విధంగా నీళ్లు తోడాలా. దీనికంటే శాశ్వత పరిష్కారం ఒకటి ఉంది దీనికి. ఆ శాశ్వత పరిష్కారమే తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్లో మేము సూచించాం. ఆ శాశ్వత పరిష్కారం ఏంటంటే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టడం. కోదండరామ ఘాట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి సంపు దగ్గర ఇది కలిపేటువంటి దానికి ప్రయత్నం చేయటం, అలాగే వార దగ్గర నుండి హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి యూజీడీ సంపుకి దీన్ని డైవర్ట్ చేసేటువంటి దానికి పూనుకోవాలి. ఇదొక్కటే శాశ్వత పరిష్కారం. మోటార్లు పెట్టి ఆయన వచ్చినప్పుడల్లా మోటార్లు పెట్టిస్తానని చెప్పానంటే అది కాదు పరిష్కారం. అందుకని ప్రజాప్రతినిధులు దీర్ఘకాలికమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చూపించాలి. శాశ్వత ప్రాతిపదిక మీద దానికి సంబంధించినటువంటి రెమెడీ కనిపెట్టాలి. ఇంద్రకీలాద్రిపేకలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవపేతంగా స్వామివారి కళ్యాణం జరిగింది. షష్ఠి సందర్భంగా దేవస్థానం నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావు పాల్గొని పూజలు నిర్వహించారు. శనివారం నాడు షష్ఠి పురస్కరించుకుని పలువురు భక్తులు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, నాగదేవతలను దర్శించుకుని నాగపుట్ట వద్ద పాలు, పూలు తదితరులు సమర్పించి పూజలు నిర్వహించుకున్నారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో, అదేవిధంగా 2వ శనివారం సెలవు దినం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
సీతారాంపురంలోని అమ్మా భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో కల్కి ఆలయం నందు అమ్మా భగవాన్ జన్మదినం సందర్భంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ అమ్మడిపొడి నిర్మలా కుమారి పాల్గొన్నారు. ఆడపడుచు పుట్టింట్లో ఏ విధంగా శ్రీమంతం జరుపుకుంటుందో అదే రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించారని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పొరేటర్ మాట్లాడుతూ మానవతా విలువలు నశిస్తున్న తరుణంలో అమ్మా భగవాన్ సేవా సమితి మంచి సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. శిశువును ఎలా పెంచాలి, సంస్కారవంతంగా ఎలాగా ఉండాలి, తద్వారా సమాజంలో బంగారు బాట ఎలా వేయాలి చెప్పే విధంగా కార్యక్రమం నిర్వహించడం హర్షదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం సేవా సమితి సభ్యులు ప్రమీల మాట్లాడుతూ అమ్మా భగవాన్ జన్మదినం సందర్భంగా నవదాన కార్యక్రమాలు చేస్తున్నామని, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. నమస్తే, అమ్మ భగవాన్ శరణం. మేము శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి విజయవాడ సభ్యులమండి. కొత్త వంతెనలో మాకు శ్రీ పరంజ్యోతి హ్యూమన్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. అందులో మేము శ్రీ భగవతి పద్మావతి అమ్మ జన్మదినం ఆగస్టు 15వ తారీఖున పురస్కరించుకొని చాలా సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఉన్నామండి. అందులో భాగంగా ఆ సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే శ్రమదానం రూపంలో మేము మొక్కలు పంపిణీ చేస్తున్నాము కృష్ణా జిల్లాలోని గ్రామాలలో. అలాగే పిల్లలకి చదువు దానం పేరుతోటి వారికి విద్యాదానం పేరుతో ఎన్నో పుస్తకాలు కానీ అవి పంచుతూ ఉన్నాం కొత్తూరు తాడేపల్లిలో అన్ని చోట్ల. అలాగే పేద బ్రాహ్మణ దంపతులకి వారికి వాయినాలు ఇస్తూ అలా ఆధ్యాత్మికంగా సేవ చేస్తున్న వాళ్ళకి కూడా మేము సేవ చేసుకుంటున్నాము. అలాగే అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కొత్త వంతెన హ్యూమన్ డెవలప్మెంట్ శ్రీ పరంజ్యోతి హ్యూమన్ డెవలప్మెంట్ సెంటర్లో పేద గర్భిణీ స్త్రీలకు మేము శ్రీమంతం చేస్తూ వారికి బిడ్డల పట్ల ఆ గర్భస్థ శిశువుని ఎలాగ వారు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనే జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాను ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కూడా ఆ బిడ్డలకి తల్లుల చేత చేపిస్తున్నారు. ఈరోజు నేడు మానవతా విలువలు నశిస్తున్న తరుణంలో ఇలాంటి ధ్యాన మందిరం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద గర్భిణీ మహిళలకు తన శిశువుని ఎలా పెంచాలి, ఎలా సంస్కారాలు నేర్పించాలి, తద్వారా మన సమాజానికి బంగారు బాట ఎలా వేయాలి అనే ద్వారా ఈ ధ్యాన మందిరం ద్వారా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలకు తెలియజేసే విధంగా నేడు ఈ కల్కి భగవాన్ ధ్యాన మందిరం ద్వారా పేద మహిళలకు శ్రీమంతం కార్యక్రమం జరిగింది. దీనిలో నేను భాగస్వామినందుకు చాలా ఆనందిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆలయ సిబ్బంది మొత్తానికి, ప్రమీల గారికి, అదేవిధంగా మిగిలిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ బర్త్డే సందర్భంగా నవదాన కార్యక్రమాలు విజయవాడ కొత్త వంతెన ఆలయం నుంచి మేము అందిస్తామండి సమాజానికి. అందులో మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది విజయవాడ నుంచి. మొత్తం నవదాన కార్యక్రమంలో శ్రమదానం, చెట్లు పంచడం ఉంటుంది. విద్యాదానం కింద పేద విద్యార్థులకి పుస్తకాల పంపిణీ ఉంటుందండి. అన్నదానం కార్యక్రమం కింద బ్రాహ్మణ దంపతులకు ఆలయాల్లో కలసి పూజల ద్వారా మేము ధర్మదానం చేస్తున్నాము. అక్కడ బ్రాహ్మణ పూజారి దంపతులకు వస్త్రదానం చేస్తున్నాము, స్వయం పాకం కూడా ఇస్తున్నాము. ఇంతేకాకుండా గర్భిణీ స్త్రీలకి ప్రతి ఇయర్ కూడా చేస్తాం. ఈ విధంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో వెనుకబడి ఉందని వయోజన ఉద్యోగాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వయోజన విద్యను వైసీపీ సలహాదారులు నిర్వీర్యం చేసేలా ప్రభుత్వానికి సూచనలు చేశారని అన్నారు. నూతన ప్రభుత్వం వయోజన విద్యకు నిధులు కేటాయించడంతో పాటు బదిలీలు చేయాలని ఆయన కోరారు. వయోజన ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వయోజన విద్యాశాఖలోని సమస్యల పరిష్కారానికి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ వయోజన విద్యాశాఖలో గత 3 సంవత్సరాలుగా పదోన్నతులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం వయోజన విద్యను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. దీని కారణంగా అక్షరాస్యత సూచీలో రాష్ట్రం అట్టడుగున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని, కార్యక్రమానికి నిధులు వచ్చాయని, కార్యక్రమం ప్రారంభించేలా చర్యలు తీసుకునేలా కోరారు.
గత ప్రభుత్వంలోని సలహాదారుల వల్ల రాష్ట్రం అక్షరాస్యతలు వెనుకబడి ఉందని అన్నారు. నా పేరు విజయ్ కుమార్. నేను వయోజన విద్యా ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పలు రకాల సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా గత 3 సంవత్సరాలకు పైగా డిపార్ట్మెంట్లో పదోన్నతులు అనేవి నిలిచిపోయాయి. సో ఈ విషయాన్ని పత్రికాముఖంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి, డైరెక్టర్ వారికి దృష్టికి తీసుకెళ్ళడానికి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం మా డిపార్ట్మెంట్కి ఎటువంటి నిధులు కేటాయించకుండా కార్యక్రమాలన్నీ స్తబ్దుగా, యాక్చువల్గా నిర్వీర్యమైందని చెప్పొచ్చు. డిపార్ట్మెంట్కి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఆ వయోజన విద్యని నిర్వీర్యం చేయడం జరిగింది. యాక్చువల్గా ఏ రాష్ట్రమైనా లేదా దేశమైనా అభివృద్ధి చెందాలంటే మానవాభివృద్ధి సూచిలో ముందున్నటువంటి రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అభివృద్ధి చెందుతాయి. కానీ అక్షరాస్యత అనేది మానవాభివృద్ధి సూచిని డెవలప్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అక్షరాస్యత సూచిలో చూసినట్లయితే మన రాష్ట్రం ఎక్కడో అట్టడుగునుంది. చాలా ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యని గత ప్రభుత్వం పట్టించుకోకుండా డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఇది చాలా ప్రధానమైన సమస్యగా గుర్తించి డిపార్ట్మెంట్ని బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా పత్రికా ముఖంగా మేము గౌరవ విద్యాశాఖ మంత్రి వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఒక ప్రోగ్రామ్ అనేది వచ్చింది మాకు, ఉల్లాస్ అనేటువంటి ప్రోగ్రాం. ఆల్రెడీ సెంట్రల్ గ్రాంట్ వచ్చింది, స్టేట్ గ్రాంట్ కూడా వచ్చింది. ఆ గ్రాంట్ని త్వరగా ఒక ప్రణాళికబద్ధంగా అన్ని జిల్లాల్లో అక్షరాస్యత కార్యక్రమానికి నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వివాదాస్పద వక్ఫ్ చట్టంతో ముస్లిం సమాజానికి తెన్ని నష్టం వాటిల్లుతుందని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతువుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు బిల్ని టీడీపీ స్వాగతిస్తుందని, కానీ బిల్లుపై ముస్లిం పెద్దలతో చర్చలు జరిపిన తర్వాతే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరారు. వక్ఫ్ బోర్డు దేశంలో ఉన్న అతిపెద్ద సంస్థలు ఒకటని చెప్పారు. వక్ఫ్ అంటే దానం. ముస్లిం పేదల కోసం, మహిళల కోసం, ముస్లిం అభివృద్ధి కోసం అప్పటి పెద్దలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎక్కడైతే ముస్లింలకు నష్టం జరుగుతుందో అక్కడ మేము పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఏ బిల్ అయినా అమెండ్మెంట్ అంటే సవరణల చట్టం ఏదైనా చేస్తే దేని గురించి చేస్తున్నారో ఆ సంస్థకు కానీ ఆ సమాజానికి కానీ బలం చేకూరే విధంగా ఉండాలని మేమైతే ప్రగాఢంగా నమ్ముతున్నాం. కానీ ఏ సవరణ చట్టమైనా ఆ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా కానీ బలహీనపరిచే విధంగా కానీ ఉంటే మాత్రం ముస్లిం సమాజం కానీ, అలాగే ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం పాటుపడే నారా చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ దానికి సవరణలు చేయమని కోరుతుంది. అలాగే ఏదైతే ఈ చట్టం ప్రవేశపెట్టారో సవరణల చట్టం, అందులో చాలా విషయాలు వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసే విధంగా, వక్ఫ్ బోర్డును బలహీనపరిచే విధంగా ఉన్నాయని తెలుసుకొని మనం జమాతే ఇస్లామీ సభ్యుల బృందంతో పార్లమెంట్కి వెళ్ళి మన పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారిని అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ గారిని కలవడం జరిగింది. వారిద్దరూ ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీ రీసెర్చ్ కమిటీని కూర్చోబెట్టి దీనిపై కూలంకషంగా చర్చించి నారా చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ ఇచ్చి ఈ విధంగా ఉందని, చంద్రబాబు నాయుడు గారి మెసేజ్ని అందుకొని మళ్ళీ వాళ్ళు పార్లమెంట్లో ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం, కానీ దీనిని పార్లమెంట్ సబ్ కమిటీకి పంపాలని మన పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని రాష్ట్ర కార్యాలయం నందు జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కోన ఆంజనేయ కుమార్, ప్రధాన కార్యదర్శి గుడిసె అనుపమ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గ్రామ వార్డు సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం గురించి జరుగుతున్న
చర్చలు అనుసరించి గ్రామాల్లో మాత్రమే వీఆర్ఓలు పనిచేయవలసి వస్తే పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వీఆర్ఓల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలుగా తమ కష్టాన్ని దోచుకున్నారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రేడ్ సిస్టమ్ తీసుకొచ్చి ఒకే జాబ్ చార్ట్ ఉన్నప్పటికీ గ్రేడ్ వీఆర్ఓలను మున్సిపల్ అధికారులకు, మండల అభివృద్ధి అధికారులకు, డిడివి అధికారులకు ఇచ్చి సర్వీసెస్ విషయంలో కూడా తీరని అన్యాయం చేశారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేస్తున్నామని, దీనిని ప్రభుత్వానికి ఆయన ద్వారా తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కేఏ చారి, పల్నాడు జిల్లా అధ్యక్షులు రామారావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు నాగరాజు, గుంటూరు జిల్లా కార్యదర్శి రాజేష్ మరియు వివిధ జిల్లాలో వచ్చిన వీఆర్ఓలు పాల్గొన్నారు. ఏపీ వీఆర్ఓల సంఘం పక్షాన నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు వాన ఆంజనేయ కుమార్. నేను గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం వీఆర్ఓలందరినీ సచివాలయ వ్యవస్థ పెట్టి దాదాపు 8,000 ఉన్న వీఆర్ఓలని 15,000 మందికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి రిక్రూట్మెంట్ ద్వారా కానీ అయితే వీఆర్ఏ నుంచి వీఆర్ఓగా వచ్చిన వాళ్ళని కానీ రిక్రూట్మెంట్ చేసి 15,000 మందిని వీఆర్ఓని తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వాన్ని మేము అందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా నష్టపోయాము. అనేక పిఆర్సీ లేవు. గత పిఆర్సీలో మాకు 11వ పిఆర్సీలో వీఆర్ఓ రాష్ట్రంలో ఉన్న వీఆర్ఓలు అందరూ కూడా సీనియర్ అసిస్టెంట్ పై స్కేలు పిఆర్సీ కమిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ చేయకుండా దాన్ని తొక్కేశారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని సరే 12వ పిఆర్సీలో మా అందరికీ కూడా వీఆర్ఓలు అందరూ కూడా సీనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ ప్రభుత్వానికి వచ్చినందుకు కూడా మేము అందరం ప్రభుత్వానికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఏపీ వీఆర్ఓల పక్షాన అందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఉద్యోగస్తులందరూ కూడా మీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈ సచివాలయ వ్యవస్థ ఏదైతే తీసేద్దాం అనుకుంటున్నారో వారిని కూడా వీఆర్ఓల నుంచి టౌన్లో అనేక వేల మందిని నియమించడం జరిగింది. మరి విలేజ్లో అయితే అందరూ ఉంటారు, గ్రేడ్ 1 వీఆర్ఓస్ ఉంటారు. మరి టౌన్లో అందరూ గ్రేడ్ 2 వీఆర్ఓలు ఎక్కడి నుంచో జిల్లా నలుమూల నుంచి కూడా టౌన్లో వేయడం జరిగింది. వారందరూ పరిస్థితి ఏంటి? ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు నమస్కారం. నా పేరు అనుపమ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏపీ వీఆర్ఓ అసోసియేషన్లో పనిచేస్తున్నాను. వీఆర్ఓ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా వీఆర్ఓలను గ్రామ స్థాయిలో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీఆర్ఓలు ఉంటారని చెప్పేసి వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సెకండరీ వచ్చేసి అర్బన్లో పనిచేస్తున్నటువంటి వీఆర్ఓలను మున్సిపల్ కమిషనర్ అండర్ కంట్రోల్ తీసుకువెళ్ళటానికి చర్యలు తీసుకుంటున్నారనేటువంటి ఏవైతే మీమ్స్ వస్తున్నాయో వాటిని ఉద్దేశించి వీఆర్ఓలు అందరూ వెదర్ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 అందరూ చేసేది ఒకటే జాబ్ చార్ట్. అందరం 24 గంటలు ప్రభుత్వానికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి దాదాపు 85% సర్వీసులన్నీ కూడా వీఆర్ఓల డెస్కుల నుంచే వెళ్తున్నాయి. కాబట్టి ఈ గ్రేడ్ సిస్టమ్ అనేది తీసేసి మాకందరికీ కూడా కామన్గా డీడీఓ తహసీల్దార్ని నియమించేసి మమ్మల్ని రెవెన్యూ వ్యవస్థ కింద కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం. సైబర్ మోసాల ఫిర్యాదు కోసం యాప్ ప్రారంభించిన హోంమంత్రి అనిత. వైసీపీ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. గత పాలకులు పట్టించుకోకపోవడంతో సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయని ఆగ్రహం. సుజనా చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. ఎన్నికల సమయంలో యువతకిచ్చిన హామీలు అమలు చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నామన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై డీ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి డీ న్యూస్ విజయవాడ.